ఓం శ్రీమాత్రే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. శివుడికి ఇష్టమైన పనులు. సోమవారం శివుడికి నమస్కారం చేస్తే ఆయన ఎంతో ప్రీతి చెందుతాడు. సోమవారం లింగాభిషేకం చేస్తే కైలాసంలో శివుడికి అభిషేకం చేసిన దానితో సమానం. సోమవారం తలస్నానం చేసి నుదుట విభూది ధారణ చేయాలి. స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించిన తర్వాతే పూజ మొదలు పెట్టాలి. పూజ చేసే సమయంలో ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. శివుడిని పూజించే ముందు తప్పనిసరిగా వినాయకుడిని మొదటగా పూజించాలి. తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లోనూ శివుడికి సమర్పించకూడదు. సోమవారం శివుడికి బిల్వపత్రాలతో అర్చన చేస్తే కోటి జన్మల పుణ్యంతో పాటు జన్మజన్మల పాపనాశనం అవుతుంది. ఎందుకంటే 3 ఆకులతో కూడిన ఈ బిల్వపత్రం శివుడి యొక్క 3 కన్నులకు చిహ్నంగా భావిస్తారు. శివలింగానికి కుంకుమ పెట్టకూడదు. కేవలం విభూది, గంధం మాత్రమే ఉపయోగించాలి. శంకు పుష్పాలు, తామర పువ్వులతో శివుడిని పూజించడం వల్ల పాపాలు తొలగిపోతాయి. పారిజాత పుష్పాలతో శివుడిని పూజిస్తే సంపద పెరుగుతుంది. జిల్లేడు పుష్పాలతో పూజ చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. కోరుకున్న అబ్బాయి లేదా అమ్మాయితో వివాహం జరగాలంటే శివుడిని మల్లెపూలతో పూజించాలి. సంపంగి పూలతో శివుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ పూజించరాదు. శివుడు సంపంగి పూలకు శాపం విధించినట్లు శాస్త్రం చెబుతోంది. సోమవారం శివుడితో పాటు అమ్మవారిని కూడా కలిపి పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. సోమవారం శివపూజ చేసే వారికి మాంసాహారం, మద్యపానం, ఉల్లిపాయలు పూర్తిగా నిషిద్ధం. శివుడికి ఎలాంటి పండ్లనైనా సమర్పించవచ్చు. అలాగే వెలగపండు అంటే శివుడికి అత్యంత ప్రీతి. దీనిని సమర్పించడం వల్ల దీర్ఘాయువును పొందుతారు. సోమవారం నిత్యం శివనామస్మరణతో గడిపేవారికి గ్రహదోషాలు తొలగిపోతాయి. ధన్యవాదాలు. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి అందరికీ షేర్ చేయండి.